శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలోని కోదండ రామస్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పద్మాకర్ రెడ్డి, గండే రఘురామయ్య తెలిపారు. శనివారం పెనుబల్లి కోదండ రామస్వామి దేవాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెనుబల్లి గ్రామంలో పురాతన దేవాలయం ఉన్నదని, దాని స్థానంలో నూతన కోదండ రామస్వామి దేవాలయాన్ని దాతలు, గ్రామస్తుల సహకారంతో నూతన దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించానన్నారు. దేవాలయం నిర్మించిన తర్వాత మొదటిసారిగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. రేపు ఆదివారం రాత్రి సీతారామ కళ్యాణం అనంతరం అన్నదానం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, దాసరి బాబయ్య, చీపిరి రామయ్య, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల ముందు శంకుస్థాపన చేసి పోయిన సంవత్సరం ఇది ఏప్రిల్ 24వ తేదీ ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలిసూరి ఫస్ట్ శ్రీరామ ఉత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న వచ్చి హనుమంత్ సేవ జరిగింది, ఈ రోజు వచ్చి గరుడ సేవ జరిగింది, రేపు కళ్యాణం ఊరంతా భోజనాలంతా చేసి మహావైభవంగా చేయాలని అనుకున్నాము. ఈ దేవస్థానం గత 20 సంవత్సరాలుగా గుడి కట్టాలని ఊరందరూ కలిసి ఒక కోరిక ఉండింది. ఆ కోరికని ఏదో భగవంతుడు అందరి రూపంలో కలిసి అందరితో దండుకొని గవర్నమెంట్ వారి సహకారంతో, ఎండోమెంట్ బోర్డు వారి సహకారంతో కొంచెం డబ్బులు అంతా చేసి మేము ఇంచుమించు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మంచి గుడి కట్టి అందరికీ, గ్రామస్తులందరికీ సంతోషంగా అయింది. దీనికి అందరూ సహకరించారు. సహకరించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఈ కమిటీ మెంబర్ల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ గుడి ఇట్లే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గుడిని అభివృద్ధి ఇంత బాగా చేసినందుకు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఈ దేవస్థానం అనేది ఎప్పుడో పేతకాలం ఒక 20 సంవత్సరాల ముందు అనే దేవస్థానం అనేది మందిరంగా ఉండింది, చిన్న గుడిగా ఉండింది. అప్పుడు ఈ గుడికి అప్పుడు వర్షం వచ్చినా గానీ, ఏదైనా నీళ్లు వచ్చినా గానీ, అప్పుడు పెన్నా వరదలు వచ్చినా గానీ నీళ్ళంతా మునిగిపోయింది. అప్పటి నుంచి దేవస్థానం అనేది విగ్రహాలు కూడా లేకుండా పటం పెట్టుకొని పూజ జరుగుతుంది. ఇంకా దేవస్థానం ఇంకా గ్రామస్తులంతా కలిసి ఈ వరదల కారణంగా, ఈ వర్షాల కారణంగా అన్ని దేవస్థానం చాలా ఇబ్బందిగా ఉందని అందరం అనుకొని ఈ గ్రామస్తులంతా కలిసి ఈ దేవస్థానం అనేది నూతనంగా చాలా వైభవంగా నిర్మించడం జరిగింది. నా పేరు పృథ్వీ. తిరునాళ్ళు జరుగుతుంది పెనుబల్లి గ్రామంలో. రేపు చెప్పేదా ముందు ఈ రోజు సాయంత్రం ఒక గరుడ సేవ, రేపు ఉదయం వచ్చేసి ఉదయాన్నే అభిషేకం, సాయంత్రం కళ్యాణం, బ్రహ్మోత్సవం, భోజనాలు, కోలాటం అన్ని బాగా వైభవంగా చేస్తున్నాం. అందరు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.